అందరికీ నమస్కారం అండి. ఈ సాయంత్రం వేళ మహాయజ్ఞి అయిన మన చాణక్యుడు తన ప్రియ శిష్యుడు చంద్రగుప్తుతో కలిసి ఒక చెట్టు నీడలో కూర్చొని ఉన్నాడు. చాణక్యుడు గంభీరమైన స్వరంతో, చంద్రగుప్త, ఈరోజు నేను నీకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పబోతున్నాను. నా మాటలు జాగ్రత్తగా విను, ఎందుకంటే ఇవి నీ జీవితాంతం పనికొచ్చే మంచి సలహాలు. ఇవి ఎప్పటికీ గుర్తుంచుకో. నేను ఎప్పుడూ చెప్పబోయే 7 చోట్లకైతే నిన్ను ఎవ్వరు పిలిచినా సరే పొరపాటును కూడా వెళ్ళకూడదు. కనీసం వెళ్ళాలనే ఆలోచన కూడా నీ మనసులోకి రానివ్వకు. ఎందుకంటే లోకజ్ఞానం లేని సామాన్యమైన వ్యక్తి ఆలోచన తీరు అతని ప్రమాదంలోకి నెడుతుంది. కాలం చాలా క్రూరమైంది. అమాయకత్వం వల్ల మనిషి ఇతరులు పనే పన్నాగల్లో సులభంగా చిక్కుకుపోతాడు. నువ్వు నీ లక్ష్యం వైపు సాగుతున్నావు, కానీ కొన్నిసార్లు దారి తప్పుతున్నావని నేను గమనించాను. అందుకే ఈ విషయాలు నువ్వు తప్పనిసరిగా ఆచరించాలి. నా మాటల్లోని అంతరార్థాన్ని గ్రహించు. చంద్రగుప్తుడు ఆతృతగా, సరే గురువుగారు, అలాగే చెప్పండి అని అంటాడు. చాణక్యుడు చిన్న చిరునవ్వుతో, సరే కుమారా, శ్రద్ధగా విను. నేను చెప్పబోయే ఈ 7 విషయాలు కేవలం నీ వ్యక్తిగత జీవితానికే కాదు, ఒక రాజుగా, ఒక యోధుడుగా, ఒక పరిపూర్ణ మానవుడిగా నిన్ను తీర్చిదిద్దుతాయి. ఇవి శాస్త్రాలు, వేదాలు మరియు నా సొంత నీతి సూత్రాలపై ఆధారపడి ఉన్నాయి. నేను అర్థశాస్త్రంలో చెప్పినట్టుగా వచ్చే ప్రమాదం ముందుగానే గ్రహించగలిగిన వాడే నిజమైన బుద్ధిమంతుడు. అందుకే ఆ 7 చోట్లు ఏవి, అక్కడికి ఎందుకు వెళ్ళకూడదు, వెళ్తే వచ్చే నష్టాలేమిటి అనేవి ఉదాహరణతో సహా నీకు పూర్తిగా వివరిస్తాను. ఈ జ్ఞానమే నిన్ను అజేయుడిని చేస్తుంది అని చెప్పి ఆ 7 చోట్లు ఏంటో చెప్పటం మొదలు పెడతాడు చాణక్యుడు. మరి ఆ 7 చోట్లు ఏంటో తెలుసుకునే ముందు మాకు సపోర్ట్గా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు, ఎక్కడి నుంచి ఏ ప్లేస్ నుంచి చూస్తున్నారు అనేది, మన భారతదేశంలో ఎక్కడైనా ఏ ప్రాంతం నుంచి ఈ వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా కింద కామెంట్లు అయితే చెప్పండి. ఇంకా మొదటి చోటు ఆత్మగౌరవం. ఆత్మగౌరవం లేని చోటు. చాణక్యుడు లోతైన శ్వాస తీసుకొని, ముందుగా మొదటి విషయం విను చంద్రగుప్త. ఈ జీవితంలో మనిషికి అతిపెద్ద సంపద ఏంటో తెలుసా? అది గౌరవం. ఆ ఏ చోటైతే నీకు గౌరవం దొరుకుతుందో, ఎక్కడైతే నిన్ను చులకనగా చూస్తారో, నీ స్థాయిని తక్కువ చేసి మాట్లాడతారో, అలాంటి చోట అడుగు పెట్టడం మరణంతో సమానం. మనిషి మనసు చాలా సున్నితమైంది. అవమానం అతన్ని లోపల కొంగతీస్తుంది. ఒక రాజుగా నువ్వు అవమానానికి గురైతే నీ రాజ్యాన్ని ఎలా పాలించగలవు? అవమానం అనేది ఒక విషం లాంటిది. అది నీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. నీ నిర్ణయం సామర్థ్యాన్ని బలహీనపరుస్తుంది. మన వేదాలు వాస్తుశాస్త్రం ఆత్మగౌరవానికి అత్యున్నత స్థాయినైతే ఇచ్చాయి. బుద్వేగం చెప్తుంది, మనిషి ఎప్పుడూ తన గౌరవం పెరిగే వాతావరణంలోనే ఉండాలి తప్ప తరిగే చోట కాదు. ఎక్కడికైనా వెళ్ళే ముందు అక్కడ ఎవరో తెలుసుకో. వారు నీ స్నేహితులా లేక మిత్రులా, ముసుగులో ఉన్న శత్రువులా? అక్కడ నీకు మర్యాద దొరుకుతుందా లేదా అని ఆలోచించు. ఒకవేళ అనుకూలం కాదనిపిస్తే ఏదో ఒక ముఖ్యమైన పని ఉందని చెప్పి అక్కడి నుంచి తప్పించుకో. ఉదాహరణకు, గతంలో నిన్ను అవమానించిన వ్యక్తి ఇంటికి కానీ, నీ కులం, మతం లేదా నీ పదవిని తక్కువ చేసే మాట్లాడే సభకు కానీ అస్సలు వెళ్ళకూడదు. ఈ జీవితం చాలా చిన్నది. అలాంటి అవమానాల వల్ల సమయాన్ని వృధా చేయకు. నేను అర్థశాస్త్రంలో చాలా వివరంగా రాశాను. ఒక నీతిమంతుడైన రాజు తన ప్రతిపక్ష ప్రాణం కంటే మిన్నగా కాపాడుకోవాలి. ఎందుకంటే ప్రజలు నిన్ను గౌరవించినప్పుడే నీ అధికారం నిలబడుతుంది. నువ్వు బలహీనుడైతే నీ శత్రువులు నిన్ను సులభంగా ఓడిస్తారు. శాస్త్రాల ప్రకారం అవమానం అనేది తీరని వ్యాధి లాంటిది. కాబట్టి చంద్రగుప్త, ఈ విషయాన్ని లోతుగా అర్థం చేసుకో. గౌరవం ఉన్న చోటే వెళ్ళు, మిగిలిన చోటకి దూరంగా ఉండు. ఈ సూత్రం నీ వ్యక్తిగత జీవితానికే కాదు, ఒక యోధుడిగా నీ రాజ్య ఎదుగుదలకు కూడా ఎంతో అవసరం. గుర్తుంచుకో, నీ గౌరవమే నీకు అసలైన శక్తి. రెండో చోటు వైశ్య ఇల్లు. చాణక్యుడు లోతైన దృష్టితో
చంద్రగుప్తుని వైపు చూసి అన్నాడు. చంద్రగుప్త జీవితంలో కొన్ని చోట్లుంటాయి, అక్కడికి వెళ్ళటం అంటే మన ఆత్మగౌరవాన్ని ఆత్మబలాన్ని కోల్పోవడమే. అలాంటి చోటులో ఒకటి వేశ్య ఇల్లు. ఏ రాజాధికారి అయినా సరే, సేనాధిపతి అయినా వైశ్యులో ఇల్లు అలవాటు పడితే ఆ సైన్యం బలహీన పడుతుందంట. ఏ మంత్రి మనసు అయితే అటువైపు మల్లుతుందో అతడి నీతి భ్రష్టపడుతుందని, ప్రజలు అటువైపు మొగ్గు చూపితే ఆ రాజ్యమే పతనమవుతుందని, మనిషి జీవితానికి పునాది అతని శీలం. ఆ శీలాన్ని నాశనం చేసే అతిపెద్ద శత్రువు ఇంద్రియలోయత్వం. వేశ్య ఇల్లు బయటికి చాలా ఆకర్షణీయంగా సుగంధంతో క్షణిక సుఖాన్ని ఇచ్చేలా కనిపించవచ్చు, కానీ అది మనిషి పుణ్యాన్ని ఆత్మశక్తిని పీల్చేసే ఒక చీకటి కూపం. నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను, నాస్తి కమానే వ్యాధ్యం నాస్తి మొహాస్మం శత్రువు. అంటే వ్యాహం కంటే పెద్ద రోగం లేదు, మొహం కంటే పెద్ద శత్రువు లేడు. అదుపు లేని కోరికలను బానిసైన వ్యక్తి తన శీలాన్ని పనంగా పెడతాడని అర్థం. శరీర సుఖం కొద్దిసేపే ఉండొచ్చు, కానీ దానివల్ల కలిగే చెడు ప్రభావం జీవితాంతం ఉంటుంది. అది మనుషుల్లో తేజస్సును తగ్గించి అతన్ని సోమరిగా బలహీనుడిగా మారుస్తుంది. రాజైనా పేదవాడైనా సరే కామస్తులకు వెళ్ళేవాడు తన ధర్మాన్ని మాత్రమే కాదు, తన గౌరవాన్ని ఆత్మబలాన్ని కూడా పోగొట్టుకుంటాడు. ఎందుకంటే అక్కడ శరీర వ్యాపారం తప్ప ప్రేమ, పవిత్రత, నిష్ఠ అనేవి ఉండదు. ఆ ప్రదేశం మనిషిని మోహంలో బంధించి అగాధంలోకి నెట్టేస్తుంది. మన శాస్త్రాలు ధర్మం, అర్థం, కామం, మోక్షం అనే 4 పురుషార్థాల గురించి చెప్పాయి. కానీ కామం అనేది ధర్మబద్ధంగా ఉన్నప్పుడే దానికి విలువ. ఆ పరిధి దాటినప్పుడు ధర్మం నశిస్తుంది. ధర్మం లేని చోట సంపద కానీ మోక్షం కానీ నిలబడదు. అటువంటి వ్యక్తిని సమాజం కూడా అసహించుకుంటుంది. వేదాలు, ఉపనిషత్తులు కూడా ఇంద్రియ నిగ్రహం గురించి పదే పదే చెప్పాయి. భూగర్భం ప్రకారం ఎవడైతే తన కోరికల్ని అదుపులో ఉంచుకుంటాడో వాడే నిజమైన బలవంతుడు. ఇంకా వేశ్యల ఆ నిగ్రహాలని దెబ్బతీస్తాయి. బ్రహ్మచర్య క్రమశిక్షణ పాటించే వాడికే విజయం వరిస్తుంది. వాంఛకాలు బానిసైన వాడు కేవలం బలహీనుడే కానీ మిగిలిపోతాడు. కాబట్టి చంద్రగుప్త అటువైపు కన్నెత్తి కూడా చూడకు. ఇక 3వ చోటు మద్యం, మత్తు వాతావరణం ఉన్న చోట చాణక్యుడి కొనసాగించాడు. చంద్రగుప్త మద్యం లేదా మత్తు పదార్థాలుండే ప్రదేశానికి వెళ్ళటం అంటే నిన్ను నువ్వు చీకట్లోకి నెట్టుకోవడమే. మద్యం కేవలం శరీరాన్ని మాత్రమే పాడు చేయదు, అది మనిషి బుద్ధిని, వీక్షని పూర్తిగా నాశనం చేస్తుంది. క్షణికమైన ఆనందం కోసం మనిషి తన వివేకాన్ని తాకట్టు పెడుతున్నాడు. వివేకం లేనివాడు ఎంతటి పరాక్రమతుడైన విద్యావంతుడైన ఆ శక్తులని వ్యర్థమైపోతాయి. మత్తు కేంద్రాలు పాపాల నిలయాలు. అక్కడ గాలి కూడా కలుషితమే. మొదట్లో కేవలం కుతూహలంతో అక్కడికి వెళ్ళి వ్యక్తి నెమ్మదిగా ఆ వాతావరణానికి అలవాటు పడి చివరికి తను కోల్పోతాడు. శాస్త్రాలు స్పష్టంగా చెబుతున్నాయి. మరిద ప్రళయం నయతి అంటే మద్యం వినాశానికి దారితీస్తుంది. దీనివల్ల శరీర బలం తగ్గడమే కాకుండా ఆత్మ తేజస్సు కూడా క్షీణిస్తుంది. మనసు ఎప్పుడూ అలజడిగా ఉంటుంది. ముఖ్యంగా రాజకీయాల్లో ఇది చాలా ప్రమాదకరం. ఏ రాజు లేదా మంత్రులు మత్తులో మునిగిపోతారో ఆ రాజ్యాన్ని శత్రువులు సులభంగా ఆక్రమిస్తారు. మత్తులో ఉన్న మనిషి తన రహస్యాలు తనే బయట పెట్టుకుంటాడు. శత్రువులకి కావాల్సింది కూడా అదే. కాబట్టి తను రక్షించుకోవాలనే వాడు వ్యసనాలకు దూరంగా ఉండాలి. అత్యధికంగా చూస్తే మత్తు అనేది ఒక ఆత్మ పవిత్రను కప్పేసే ఒక పొగమంచు లాంటిది. ఇది మనిషిలో దైవిక శక్తిని, ధ్యానాన్ని భంగం చేస్తుంది. ప్రాణశక్తిని చెల్లాచెదురు చేసి జీవితాన్ని అంధకారం చేస్తుంది. కాబట్టి చంద్రగుప్త, ఎక్కడైతే మద్యం ఏరులా పారుతుందో, ఎక్కడైతే ప్రజలు తమ వివేకాన్ని మద్యపు పాత్రలో ముంచేస్తున్నారో ఆ చోటు నుండి కొన్ని మైలు దూరం ఉండు. ఆ వాతావరణంలో పీల్చే గాలి కూడా విషంతో సమానాన్ని గుర్తుంచుకో. 4వ చోటు శత్రువు ఇల్లు. చంద్రగుప్త, శత్రువు ఇల్లు అంటే విశ్వాసానికి తావులేని చోటు. అది పైకి నీళ్లున్నట్టే కనిపించే ఒక విషబావి. అక్కడికి వెళ్ళేవాడు తన ప్రాణాలు తనే ఫనంగా పెట్టినట్టు లెక్క. శత్రువు పలికే మధురమైన మాటలు, చేసే అతిథి సత్కారాలు కేవలం నిన్ను చిక్కించుకోవడానికి వేసే వలలు మాత్రమే. ఆ మర్యాద వెనుక నిన్న సర్వనాశనం చేసే కుట్ర దాగి ఉంటుంది. నేను ఎప్పుడూ ఒక మాట చెబుతాను, శత్రువు ఇల్లు తేగేవాడు
తెనిగేగూడు లాంటిది, తేనెగూడు లాంటిది. అది బయటకు తియ్యగా ఉన్నా లోపల మాత్రం నిన్ను కుట్టి చంపే తేనెటీగలంటే ప్రమాదంకి సిద్ధంగా ఉంటాయి. శత్రువు ఇంట్లో అడుగుపెట్టే ప్రతి చోట వెన్నుపోటు పొడిచే కత్తులే వేలాడుతూనే ఉంటాయి. మొదట వాళ్ళు ఆతిథ్యానికి మురిసిపోయి అజాగ్రత్తగా ఉన్నావో ఆ తర్వాత వారి మాయాజాలంలో చిక్కుకొని ఖాయం. శాస్త్రాలు స్పష్టంగా చెబుతున్నాయి, శత్రువుతో సాహసం ఆత్మహత్యతో సమానం. అక్కడి గాల్లో మోసం ఉంటుంది. వారు పెట్టే భోజనం విషం కావచ్చు, వాళ్ళ మాటలు మాయాజాలం. రాజకీయాల్లో ఇది అత్యంత భయంకరమైనది. శత్రు ఇంట్లోనే రహస్య ప్రాణాయికలు పురుడు పోసుకుంటాయి. ఆ చిన్న అజాగ్రత్త రాజుని సింహాసనం నుంచి శాశ్వతంగా దూరం చేస్తుంది. తన మరణాన్ని తనే కోరుకునేవాడు మాత్రమే శత్రువు తలుపు తడతాడు. అత్యధికంగా చూస్తే శత్రువు ఇల్లు మనసులో పగను పెంచుతుంది. అక్కడికి వాతావరణం ఆత్మకి శాంతినివ్వదు, కేవలం అశాంతి, ద్వేషం మరియు కోపం మాత్రమే చూపిస్తుంది. అక్కడికి వెళ్ళేవాడు తన హృదయంలో ప్రతీకారం విత్తనాలు నాటుకుంటాడు. ఆ విత్తనాలు అతని జీవితాన్ని మాత్రమే కాదు, ఆత్మని కూడా విషం చేస్తాయి. అందుకే చంద్రగుప్త, శత్రువు ఇంటికి ఎప్పుడు దూరంగా ఉండు. వాడి చిరునవ్వు వెనక దాగున్న మోసం నువ్వు దహించి చేయొచ్చు. ఆ చోటు మృత్యుకి ముఖద్వారం లాంటిది. అక్కడికి వెళ్ళి ప్రాణాలతో తిరిగి రావటం దాదాపు అసాధ్యం. 5వ చోటు గోవు హత్య జరిగే చోటు. చాణక్యుడు బాధతో కూడిన గంభీరమైన స్వరంతో, చంద్రగుప్త, ఎక్కడైతే గోవు హత్య చేయబడుతుందో ఆ చోటు పాపాల గెడ్డ. ఈ భూమి మీద గోవు కేవలం ఒక జంతువు కాదు, అది సాక్షాత్తు మాతృస్వరూపం. గోవధ అంటే కేవలం ఒక ప్రాణి చావు కాదు, అది ధర్మానికి కరుణకు జరుగుతున్న హత్య. ఆ చోటు క్రూరత్వానికి నిలయం. అక్కడ మనిషిలోని మానవత్వం వెలుగు ఆరిపోతుంది. మన శాస్త్రాలు ఘోషిస్తున్నాయి, గోవధ స్వరాంశానికి దారితీస్తుంది. అక్కడి నేల రక్తంతో అపవిత్రమైన ఉంటుంది. అక్కడ గాలి పాపభారంతో నిండి ఉంటుంది. అలాంటి చోటుకి వెళ్ళే వ్యక్తి తనకి తెలియకుండా క్రూరత్వం వైపు ఆకర్షించబడతాడు. మొదట కేవలం చూడటానికే వెళ్ళినా నెమ్మదిగా అతని మనసు హింసకి అలవాటవుతుంది. చివరికి ఆ పాపంలో అతను భాగ్యస్వామి అవుతాడు. నేను హెచ్చరిస్తున్నాను చంద్రగుప్త, ఎక్కడైతే గోవు అనార్థాలు వినిపిస్తాయో ఆ ప్రదేశంలోని నీరు కూడా విషంగా మారుతుంది. రాజకీయ కోణంలో చూస్తే గోవధ జరిగే చోటు తరచుగా అరాచక శక్తులు శత్రువులకు అడ్డుగా మారుతాయి. అది సమాజంలో అశాంతిని, తిరుగుబాటుని సృష్టిస్తుంది. ఎందుకంటే గోవుని హింసించడం అంటే మన సంస్కృతిని, ధర్మాన్ని ధిక్కరించడమే. అటువంటి ప్రాంతాల్ని శుద్ధి చేయడం రాజు బాధ్యత కావాలి తప్ప అక్కడికి వెళ్ళడం కాదు. అతాధికత చూస్తే గోవధ జరిగే ప్రదేశం ఆత్మని కల్మిషం చేస్తుంది. అక్కడ మనసు ప్రశాంతంగా ఉండదు, ధ్యానం కుదరదు, మనిషి ఆత్మరత పాపాభరంతో కుంగిపోతుంది. అక్కడికి వెళ్ళే వ్యక్తి తనలో తాను కరుణను, పవిత్రను కోల్పోతాడు. కాబట్టి చంద్రగుప్త, గోవు కేకలు వినిపించే చోటుకి ఆమడ దూరంలో ఉండు. అక్కడికి గాలి పీల్చడం కూడా ఆత్మని దహించమే మంటల్లో సమానం. అది నరకానికి ద్వారం వంటిది. అక్కడ సమానత్వం అంతమైపోయిద్ది. 6వ చోటు చరిత్రహీనులు అంటే లోబులు ఇల్లు. చాణక్యుడు కొనసాగించాడు, చంద్రగుప్త, చరిత్రహీనులు అంటే నడవడిక లేనివారు, లోబులు అంటే పిస్నారి లేదా స్వార్థపరులుండే ఇల్లు, నీతికి సత్యానికి దూరంగా ఉండే చోటు. అది ఒక బురద వంటిది. అందులో అడుగుపెట్టే వ్యక్తి తన ఆత్మను, గౌరవాన్ని బురదలో పోగొట్టుకుంటాడు. చరిహిత, మితిమీరిన ఆశ మనిషిని పశువు కంటే అదంగా మారుస్తాయి. ఎందుకంటే అక్కడ వివేకానికి కానీ ధర్మానికి కానీ స్థానం ఉండదు. నేను ఎప్పుడూ చెప్పే మాట, లోబి ఇల్లు విషపు ఖజానగా నడవిక లేనివాడు ఇంట్లో పాపపు నిలయం లాంటి చోటుకి వెళ్ళే వ్యక్తి మొదటి వారి ఆశల వలలో చిక్కుకుంటాడు. ఆ తర్వాత వారి చెడు సాహసం అతడి పతనానికి గురి చేస్తుంది. వారి మాటలు వినటానికి చాలా తీయగా ఉండొచ్చు, కానీ అవి నీ మనసు భ్రష్టు పట్టేస్తాయి. మన శాస్త్రాలు స్పష్టంగా చెబుతున్నాయి, లోభం పాపస్య కార్యం అంటే అత్యాశే అన్ని పాపాలకి మూల్యం. అటువంటి వాతావరణం మనసుని అపవిత్రం చేస్తుంది. లోపుల దగ్గరుండే వ్యక్తి నెమ్మదిగా తన మర్యాదను తనే పోగొట్టుకుంటాడు. రాజకీయాల్లో ఇటువంటి వ్యక్తి అత్యంత ప్రమాదకరం. ఛత్రహీనులు, లోబులు ఇళ్లలో వెన్నుపోటు పొడిచే కుట్రలు, కుతంత్రాలు పుడుతూ ఉంటాయి. ఏ రాజు లేదా సైనికుడు అక్కడ సమయాన్ని గడిపినా అది తన రాజ్య సర్వనాశనానికి దారితీస్తుంది. నా సలహా ఏమిటంటే, ఎవరైతే తన మరణాన్ని తనే కొని తెచ్చుకోవాలనుకుంటారో వారే అటువంటి లోబులు సాహసం చేస్తారు. అత్యధికంగా చూస్తే అటువంటి ప్రదేశాలు ఆత్మశుద్ధిని నాశనం
చేస్తాయి. లోభ్యం మరియు చెడు నడవిక మనిషిని భ్రమలో పడేసి సత్య మార్గం నుంచి దూరం చేస్తాయి. అక్కడికి వెళ్ళేవాడు తనలో జ్ఞానజ్యోతిని కోల్పోతాడు. కాబట్టి చంద్రగుప్త చరిత్రహీనులకు లోబులకు దూరంగా ఉండు. అక్కడికి వెళ్ళటం అంటే నిన్ను నువ్వు పాపపు అంధకారంలోకి నెట్టుకోవటమే. అది ఆత్మకి దహించే అగ్ని లాంటిది. ఇంకా 7వ చోటు అహంకారి ఇల్లు. ఇది వివేకం వినయం పూర్తిగా నశించే చోటు. అది ఒక ఎడారి లాంటిది. అక్కడ ప్రేమ అనే నీడ ఉండదు, సత్యం అనే నీరు దొరకదు. అహంకారం మనిషిని గుడ్డివాడిని చేస్తుంది. అహంకారి ఇల్లు పతనానికి నిలయం. నేను ఎప్పుడూ చెబుతుంటాను, అహంకారి ఇల్లు ఒక అగ్నిగుండ లాంటిది. అది తన్ను దహించడమే కాకుండా తన దగ్గరికి వచ్చే ఇతరులను కూడా కాల్చేస్తుంది. ఆ ఇంట్లోని గాలిలాగా గర్వం నిండుంటుంది. అక్కడి మాటలో కేవలం తాము పొగడుతలతో నిండి ఉంటాయి. అహంకారి ఇంటికి వెళ్ళేవాడు తెలియకుండానే ఆ గర్వం ప్రభావంలోకి వెళ్ళిపోతాడు. మొదట వాళ్ళ గొప్పలు వింటూ చివరికి తాను కూడా ఆ భ్రమలో పడి తన ఆశల వ్యక్తాన్ని కోల్పోతాడు. శాస్త్రాలు ఘోషిస్తున్నాయి, అహంకారం సర్వనాశయ అంటే అహంకారమే సర్వనాశానికి మూలహేతువు అంటూ. అటువంటి వాతావరణం మనిషిని అశాంతిని గురి చేస్తుంది. మనిషిలోని వినయం అనే గొప్ప గుణాన్ని చంపేస్తుంది. రాజకీయాల్లో అహంకారి ఇల్లు అత్యంత ప్రమాదకరం. అహంకారంలో మునిగిపోయిన రాజు గారి మంత్రి తాము గొప్పగా ఊహించుకుంటూ శత్రువులు ఎత్తుగడను గమనించలేరు. చివరికి శత్రువులు బాణాలకి బలవుతారు. నా హెచ్చరిక ఒకటే, ఎవరైతే అహంకారంతో సన్నిహితం చేసుకుంటారో వారు తమ పతనానికి తామే బాట వేసుకుంటారు. అత్యధికం చూస్తే ఆత్మని అతిపెద్ద శత్రువు అహంకారమే. అది మనల్ని సత్యానికి దైవానికి దూరం చేస్తుంది. అహంకారి ఉండే చోట ధ్యానం కుదరదు. ఆత్మ తేజస్సు మనలిపై మలినింపైపోతుంది. కాబట్టి చంద్రగుప్త, అహంకారుల ఇంటికి ఎప్పుడూ వెళ్ళకు. ఆ ప్రదేశం ఒక విషం లాంటిది. అది నీ ఆత్మని నాశనం చేస్తుంది. చాణక్యుడు ఇలా చెప్పి చంద్రగుప్తుడి కళ్ళల్లోకి చూస్తూ, చంద్రగుప్త, నేను చెప్పిన ఈ 7 ప్రదేశాల నుంచి ఏ వ్యక్తి అయితే దూరంగా ఉంటాడో అతన్ని ఓడించడం ఎవరి తరం కాదు. ఈ నియమాలు పాటిస్తే నువ్వు ఎప్పటికీ అజేయుడిగా ఉంటావు అని చెప్పి చాణక్యుడు చెప్పడం ముగించాడు. చూశారు కదా ఫ్రెండ్స్, మొత్తానికి మీకేమనిపించింది? మొత్తానికి మీకు ఇలాంటి ఇవన్నీ కేవలం చరిత్రలో జరిగిన మాటలు మాత్రమే అనుకోవద్దు. నేటి వేగవంతమైన ప్రపంచంలో మనం ఎక్కడ అడుగు వేస్తున్నాం, ఎవరితో స్నేహం చేస్తున్నాం అనేది మన భవిష్యత్తుని మార్చేస్తుంది. 7 ప్రదేశాలు దూరంగా ఉండటం అంటే మిమ్మల్ని మీరు కాపాడుకోవడమే కాదు, మీ విజయాన్ని మీరే నిర్మించుకోవడం. ఈ కథ మీకు హృదయాన్ని తాకినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసి ఈ 7 పరిస్థితుల్ని ఈ 7 చోట్లకైతే మాత్రం ఖచ్చితంగా వెళ్లకుండా ఉండటం మంచిది. ఇంకందరికీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను.